రెజెక్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. మనం ఇప్పుడు దీంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను, అవి కూడా సాల్వ్ చేద్దాం. ఒక వెబ్సైట్ ఉంది, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు వీడియో తర్వాత. రెజెక్స్ ఏం చేస్తుందంటే బేసిక్గా ఒక టెక్స్ట్ని వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఈమెయిల్ ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయా లేదా, ఈమెయిల్ కరెక్టా కాదా అనేది ఇలా అది బేసిక్ అనమాట. ఇంకా సెర్చ్ టు టెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు VS కోడ్లో కానీ లేదా గూగుల్లో కానీ Ctrl+F కొట్టినప్పుడు ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ చేస్తే ఆ వర్డ్ ఎన్నిసార్లు ఉంది ఎక్కడెక్కడ ఉంది అని చూపించేది. ఇప్పుడు VS కోడ్లో కానీ ఏదైనా టెక్స్ట్ ఎడిటర్లో మీరు Ctrl+F కొట్టి రీప్లేస్ చేయొచ్చు అనమాట. హాయ్ని మీరు బాయ్ అని చేంజ్ చేయడం ఇలా చేయొచ్చు అనమాట. సో ఇవి రెజెక్స్ని చూసిన తర్వాత చాలామంది భయపడతారు, ఎందుకంటే ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది రెజెక్స్. కానీ నేను ఇంత కాంప్లికేటెడ్గా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో అయితే కోడ్ ఇలా రాస్తారనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ని .మ్యాచ్ ఆఫ్ రెజెక్స్ అంటే అది మీకు ఇప్పుడు సర్చ్ Ctrl+F సర్చ్ అనుకోండి ఇది బేసిక్గా. అండ్ ఇది రీప్లేస్ అంటే ఇది రీప్లేస్ బేసిక్గా. ఇంక Ctrl+F తర్వాత మీకు రీప్లేస్ వస్తుంది కదా, ఇది ఈ వర్డ్ని రీప్లేస్ చేయాలి దేంతో, రెజెక్స్లో ఈ వర్డ్తో రీప్లేస్ చేయాలి లర్న్ అనే వర్డ్తో. సో అది బేసిక్గా దీన్ని ఇలా రాస్తారు, కాన్స్టాంట్ రెజెక్స్ = ఇది ఇలా పెట్టి దీని మధ్యలో రాసిన దాన్ని సర్చ్ ప్యాటర్న్ అని అంటారు అనమాట. ఇది మీకు ఈ పక్కన ఇప్పుడు G లేదనుకోండి, ఓన్లీ సింగిల్ మాత్రమే సెర్చ్ చేస్తుంది. మీకు అది నేను చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు మీకు ఒక టెక్స్ట్లో హాయ్ అని 3 సార్లు ఉందనుకోండి, మీరు ఒక దాంట్లో హాయ్ అని పెట్టేసి ఇలా క్లోజ్ చేస్తే ఓన్లీ ఫస్ట్ హాయ్ని మాత్రమే మీకు సెర్చ్ చేస్తుంది. మీరు పక్కన G పెడితే మల్టిపుల్ ఎన్ని హాయ్స్ ఉంటే అన్ని హాయ్స్ని సెర్చ్ చేస్తుంది. G ఈజ్ ఫర్ గ్లోబల్ అనమాట ఇక్కడ. సో గ్లోబల్ మీరు ఎప్పుడైనా గ్లోబల్ ఇంక్లూడ్ చేస్తే మీ టెక్స్ట్లో ఉన్నట్టు అన్నీ చూపిస్తుంది. గ్లోబల్ ఇంక్లూడ్ చేయకపోతే ఓన్లీ సింగిల్ ఫస్ట్ ఏది మ్యాచ్ అయితే అది మాత్రమే చూపిస్తుంది. గ్రూపింగ్, ఇప్పుడు మనం గ్రూపింగ్ చూద్దాం అనమాట. ఏంటంటే గ్రూపింగ్, ఇప్పుడు btech.cs అన్నాను అనుకోండి ఫర్ సపోజ్, btech.cs. బీటెక్ అనేది ఫస్ట్ వర్డ్, సిఎస్ అనేది సెకండ్ వర్డ్. సో ఫస్ట్ నువ్వు btech.cs అనగానే నీకు ఇవన్నీ మ్యాచ్ అవుతాయి బీటెక్లో, అండ్ దాంతో సిఎస్కి వెళ్తే ఇది ఒక్కటే మ్యాచ్ అయింది. అర్థమైందా నీకు? సో ఇప్పుడు బీటెక్ BS అని ఒక బ్రాకెట్లో వేస్తే బీటెక్ BSలో డాట్ తర్వాత ఏముంది సిఎస్, బీటెక్ BS అన్నీ వస్తాయి. తర్వాత నువ్వు లాస్ట్లో సిఎస్ పెట్టగానే బీటెక్ CS BS ఈ రెండు మాత్రం హైలైట్ అవుతాయి అనమాట. సో ఇది గ్రూపింగ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మీరు ఇంకో రకం కూడా రాసి దీన్ని. ఇప్పుడు నేను ఇక్కడ IS పెట్టాను అనుకోండి ఫర్ సపోజ్. నేను ఇప్పుడు బీటెక్ BS IS అని రాస్తే బీటెక్లో BSలో IS ఉన్నవన్నీ మ్యాచ్ అయిపోతాయి. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్ గ్రూపింగ్కి రెజెక్స్లో. అదేం పెద్ద కాన్సెప్ట్ కూడా కాదు, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు క్వాంటిఫైర్స్ చూద్దాం. రెజెక్స్ ఇవన్నీ అనమాట. మీరు REGE పెడితే ఫస్ట్లో ఈ REGE ఉండేవన్నీ మ్యాచ్ అయిపోతాయి. మీరు REGE (X) పెడితే REGE ఇది కూడా మ్యాచ్ అయిద్ది అనమాట. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. REGE ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమైనా ఉండొచ్చు. సో అందుకే ఇక్కడ ఈ రెజెక్స్ కూడా మ్యాచ్ అయిద్ది అనమాట. బేసిక్గా ఇది అర్థమైంది కదా. అండ్ మీకు ఇప్పుడు X స్టార్ అంటే REGE తర్వాత ఒక వర్డ్ ఉండి దాని తర్వాత X స్టార్ టైమ్స్ ఉంది, అంటే మీకు ఇన్ఫినిట్ టైమ్స్ X ఉంటే ఇన్ఫినిట్ అది కూడా మ్యాచ్ అయిద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది, దీనికి ఇక్కడ చాలా ఎక్స్లు ఉన్నాయి, సో ఇది మ్యాచ్ అయిద్ది. దీనికి ఒకటే X ఉంది, ఇది కూడా మ్యాచ్ అయిద్ది. స్టార్ మీనింగ్ ఏంటంటే జీరో ఉండనివ్వండి లేదా 0 to infinity ఎన్నైనా ఉండనివ్వండి మ్యాచ్ అయిపోద్ది టెక్స్ట్లో. లేదు మీరు ప్లస్ పెట్టారంటే మినిమం 1 ఉండాలి, to infinity ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే స్టార్ పెట్టినప్పుడు ఇది కూడా మ్యాచ్ అయిద్ది, రెజే అనేది కూడా. మీరు ఒకవేళ ప్లస్ పెడితే ఇది మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఎక్సే లేదు అసలు. ఇక్కడ ఒక X ఉంది, ఇక్కడ ఒక X ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ X's ఉన్నాయి. సో ఇవన్నీ మ్యాచ్ అవుతాయి. అది ప్లస్కి స్టార్కి ఉన్న డిఫరెన్స్. స్టార్ మ్యాచెస్ 0 to infinity, ప్లస్ మ్యాచెస్ 1 to infinity. మినిమం ఒకటి ఉండాలి ప్లస్లో. క్వశ్చన్ మార్క్ అక్కడ ఏదైనా ఉంది, ఇది ఫస్ట్ది ఈ లాస్ట్ స్ట్రింగ్ మ్యాచ్ అయితే చాలు, మిడిల్ క్వశ్చన్ మార్క్ సంబంధం లేదు. ఇది జస్ట్ ఈ కొంచెం స్ట్రింగ్ మ్యాచ్ అయితే చాలు, REGE అని ఫస్ట్ 4 లెటర్స్. సో అది స్టార్కి ప్లస్కి. క్వశ్చన్ మార్క్ కూడా అంతే, 1 some more ఇంకా సేమ్. ఇక్కడ ఈ ప్లేస్లో ఉండేది, ఇక్కడ మాత్రం ఫస్ట్ 4 డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి, లాస్ట్ సింగిల్ డిజిట్ మ్యాచ్ అవ్వాలి, మధ్యలో ఏమైనా ఉంటే మనకు సంబంధం లేదు ఇంకా. సో దట్ మ్యాచెస్. అండ్ రెజెక్స్ REGE X2, 6 అంటే 2 నుంచి 6 వరకు ఉన్న X's అన్నీ మ్యాచ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ REGE X అని 4 X'లు ఉన్నాయనుకోండి, ఇది మ్యాచ్ అయ్యిద్ది. REGE సింగిల్ X ఉంటే ఇది మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే 2 నుంచి 6 వరకు ఉండాలి X'లు. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్లు 2, 6 అని పెట్టారు. సో 2 X'ల నుంచి మినిమం 6 X'ల వరకు ఉండాలి.
సో మీకు ఇది చూస్తే ఇండెక్స్ ఫంక్షన్స్ అనుకోండి, పైథాన్ కానీ జావా కానీ సీలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా ఇది. అండ్ ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రెజెక్స్లో. A to Z అంటే క్యాపిటల్ లెటర్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి. ఇది స్మాల్ లెటర్స్కి. 0 to 9 అంటే నెంబర్స్ మ్యాచ్ అవ్వడానికి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్లోకి వెళ్ళి MSc అని ఒక బ్రాకెట్లో కొడితే ఈ 3 లెటర్స్ ఉన్నా మ్యాచ్ అవుతాయి. మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ప్రాక్టికల్ అన్నాను కదా, ఇది మీకు చూపిస్తాను వర్డ్ సెర్చ్ చేయడానికి ఏం చేయాలి అని. ఇప్పుడు ఇది ప్రాక్టికల్ అనుకోండి. చూసారు ఇక్కడ పక్కన గ్లోబల్ ఇంక్లూడ్ అయ్యింది. ఇక్కడ ఫ్లాగ్స్లో మీరు G ఫర్ గ్లోబల్, I ఫర్ కేస్ ఇన్సెన్సిటివ్, M ఫర్ మల్టీ లైన్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు గ్లోబల్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీకు గ్లోబల్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు మనం ఏముంది వాస్ చూస్తే ఇక్కడ వాజ్ ఎన్ని వాజులు ఉంటే అన్ని మ్యాచ్ అయిపోతాయి అన్నమాట మనకి. మీరు చూసారా ఇక్కడ ఒక వాజ్ మ్యాచ్ అయింది. సో అలా ఇప్పుడు ఇంకా ఇక్కడ డబల్ ఉన్నాయి మీకు చూపిస్తా. RE కొడదాం ఫస్ట్. RE ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు మ్యాచ్ అయింది చూసారా, అది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి A to Z అంటే మీకు అన్ని క్యాపిటల్ లెటర్స్ మ్యాచ్ అవుతాయి. సో మనం ఏం చేద్దామంటే సో దీంట్లో చూసారా A to Z కొట్టగానే ఉన్న క్యాపిటల్ లెటర్స్ అన్నీ మనకు మ్యాచ్ అయిపోయి మీరు గమనిస్తే అది A to Z చేస్తుంది అనమాట. అండ్ గ్లోబల్ ఎక్స్బైట్ ఫుల్ అండ్ హాఫ్ వర్డ్ అంటే ఇంకా అదే మనం G పెట్టినప్పుడు రెజెక్స్లో RE కొడితే హాఫ్ వర్డ్ మ్యాచ్ అవ్వడం, REGX కొడితే ఫుల్ వర్డ్ మ్యాచ్ అవ్వడం, ఇదంతా కామన్. ఇంకా కేస్ ఇన్సెన్సిటివిటీ పెట్టినప్పుడు మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏదైనా ఒకటి ఫుల్ క్యాపిటల్గా ఉండేదే కొట్టాను అనుకోండి. ఇప్పుడు మీకు కేస్ ఇన్సెన్సిటివిటీ పెట్టి చూపిస్తాను. ఈ కొడితే అది స్మాల్ లెటర్ అయినా క్యాపిటల్ లెటర్ అయినా అన్ని మ్యాచ్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ వర్డ్ ఇంగ్లీష్లో ఈ క్యాపిటల్ ఉంది, ఫస్ట్లో చూస్తే ఈ స్మాల్ ఉంది. సో మొత్తం మ్యాచ్ అయిపోతాయి అనమాట. కేస్ ఇన్సెన్సిటివ్ అలా వర్క్ అయ్యిద్ది. అండ్ దెన్ క్యార్ ప్లస్ క్యార్ క్వశ్చన్ మార్క్ అంటే ఇది ఆప్షనల్ అనమాట. ఇంకా సో బేసిక్ ఇది ఎలా వర్క్ అయిద్ది అంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ సపోజ్ ఆర్ పెట్టి మనం ప్లస్ కొట్టి మళ్ళీ R స్టార్ పెడితే ఫస్ట్ వర్డ్ G స్టార్ పెడితే సెకండ్ వర్డ్ ఎన్ని జీస్ అయినా ఉన్నాయి, ఇలా మ్యాచ్ చేయకుండా పోతుంది అనమాట. క్యార్ క్వశ్చన్ మార్క్ అంటే ఫస్ట్ ఒక 2 ఇప్పుడు మీకు చూపిస్తాను. క్యార్ క్వశ్చన్ మార్క్ కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు సెర్చ్ చేసినప్పుడు. సారీ కీబోర్డ్ ఎక్కడ ఉంది అసలు. ఓకే, ఇప్పుడు క్యార్ అంటే ఇప్పుడు నేను ఒక RE తీసుకొని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే RE పక్కన ఇంకా ఏమున్నా మనకు సంబంధం లేదు. సో మ్యాచ్ అయిపోతాయి అనమాట. వర్డ్ RE తీసుకుంటే ఓన్లీ RE ఉన్నాయి మ్యాచ్ అవుతాయి. RE క్వశ్చన్ మార్క్ పెడితే మీకు R ఫస్ట్ లెటర్ ఈ క్వశ్చన్ మార్క్ పెట్టాం కాబట్టి ఈ ఉన్నా లేకున్నా మనకు సంబంధం లేదు. R మాత్రం పక్కా ఉండాలి వర్డ్లో. అందుకే మీరు ఇక్కడ చూస్తే ఓవర్లో కానీ ఫస్ట్లో రెజెక్స్లో కానీ రెజిఎక్స్ఆర్లో కానీ R ఒక్కటే ఉంది. ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ మార్క్ తీసేస్తే ఓన్లీ RE ఉన్న మ్యాచ్ అవుతాయి. క్వశ్చన్ మార్క్ పెడితే ఈజ్ ఆప్షనల్ హియర్ అనమాట దాని అర్థం. సో ఫస్ట్ ఈ క్యార్ క్వశ్చన్ మార్క్ అంటే ఫస్ట్ వర్డ్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. క్వశ్చన్ మార్క్ పెట్టిన వర్డ్ ఉన్నా లేకున్నా ఏం పర్లేదు అనమాట. ఇప్పుడు నేను డాట్ క్యార్ పెడితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. డాట్ క్యార్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో డాట్ అంటే ఏమైనా ఉండొచ్చు. క్యార్ అంటే క్యార్ అంటే క్యారెక్టర్ అనమాట ఇక్కడ. సో ES కొట్టాను అనుకోండి. సో డాట్ ఫస్ట్ వర్డ్ ఏమైనా ఉండొచ్చు. ES అంటే దాని తర్వాత వచ్చే 2 వర్డ్స్ అనమాట. ఫస్ట్ వర్డ్ తర్వాత వచ్చే 2 వర్డ్స్ ES. సో అది ఇప్పుడు #W కొడితే ఉన్న వర్డ్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి. ఐ విల్ షో యూ. సంథింగ్ హ్యాపెండ్. ఓకే, యా సారీ. అండ్ దెన్ W చూసారా. మనం స్మాల్ లెటర్ కొట్టాలి. స్మాల్ లెటర్ కొడితే మీకు క్లారిటీ వస్తుంది. ఉన్న వర్డ్స్ అన్నీ మ్యాచ్ అయ్యి. అదే క్యాపిటల్ లెటర్ కొడితే నాట్ ఫంక్షన్ అనమాట. వర్డ్స్ కాకుండా స్పేసెస్ మ్యాచ్ అవుతాయి. అదే మీరు స్మాల్ S కొడితే స్పేసెస్ అన్నీ మ్యాచ్ అవుతాయి. అదే మీరు క్యాపిటల్ S కొడితే స్పేసెస్ కానివి మ్యాచ్ అవుతాయి. మీకు అర్థమైంది ఇక్కడ పాయింట్. సో అదనమాట. అండ్ దెన్ ఇంకా ఏమున్నాయి, వర్డ్స్ గ్రేటర్ దాన్ 3 అలా కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే W ఫర్ వర్డ్స్ అనుకుంటా. అండ్ దెన్ 2,3 పెడితే 2,3 అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన పేరాలో ఏం లేవు కానీ W 2 to 3 టైమ్స్ ఉన్నవి మాత్రమే మ్యాచ్ అవుతాయి అనమాట. సో దట్ హౌ ఇట్ వర్క్స్.
W2,3 అంటే అండ్ వాట్స్ గ్రేటర్ దాన్ 3 అంటే మీరు ఏదైనా ఒక లెటర్ కొట్టేసి గ్రేటర్ దాన్ 3 అది 3 టైమ్స్ కంటే ఎక్కువ ఉందని. అండ్ అంటే ఒక 2 క్యారెక్టర్స్ పక్క పక్కన వచ్చేసి తర్వాత వచ్చే 2 క్యారెక్టర్స్ మళ్ళీ రావడం. ఇందాక మీకు గ్రూపింగ్ చెప్పా కదా, సో దిస్ ఈజ్ గ్రూపింగ్ అనమాట. అండ్ దెన్ A to Z స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు నేను మీకు MSC అని చూపించా కదా, అది ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఒకసారి ఎలా వర్క్ అవుతుందని. మ్యాచెస్ ఉంది కదా ఇక్కడ, సో మనకి MA అండ్ దెన్ దిస్. సో MA ఉన్నవన్నీ మ్యాచ్ అవుతాయి ఇక్కడ. సో MA ఉన్నవన్నీ మ్యాచ్ అయినాయి, మీరు చూసారా. M అండ్ A మిక్స్డ్గా సింగిల్గా ఉన్నవి మొత్తం మ్యాచ్ అవుతాయి. అది మనం గ్రూపింగ్ చేసాం కాబట్టి స్పెసిఫిక్ క్యారెక్టర్స్ కోసం మనం వెతుకుతున్నాం కాబట్టి. అండ్ దెన్ క్యారెక్టర్ 2,3 ఇందాక మీకు చెప్పినట్టు W మనకి ఒక 2 to 3 టైమ్స్ ఉన్న మ్యాచ్ అయితే అని. అండ్ దెన్ క్యారెక్టర్ 2,3 అంటే ఇప్పుడు 2 సార్లు క్యారెక్టర్ కొట్టినప్పుడు ఏమైందంటే నేను MS ఆఫ్ 2,3 కొడితే M ఫస్ట్ లెటర్ ఉండాలి, S 2 నుంచి 3 వరకు ఉన్నవి మాత్రమే మ్యాచ్ అవ్వాలి, అది అనమాట. అండ్ దెన్ ఇప్పుడు నేను 2 MS అని ఒకటే బ్రాకెట్లో పెట్టి 2,3 కొడితే MS 2 సార్లు ఉన్న మ్యాచ్, 2 నుంచి 3 సార్లు ఉన్న మ్యాచ్ అవ్వాలి. అండ్ పైన ఇట్లా ఈ సింబల్ పెడితే అప్ యారో, అది సెలెక్ట్స్ హోల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ యాజ్ వన్. అంటే ఇప్పుడు మీరు అది పెట్టి పక్కన ఏదైనా ఒక 2 క్యారెక్టర్స్ కొడితే అదంతా ఒక లైన్లో తీసుకుంటుంది అనమాట. అండ్ మల్టీ లైన్, సింగిల్ లైన్ ఉంది కదా ఇక్కడ ఫ్లాగ్స్లో, సో ఇలా అనమాట. సింగిల్ లైన్ కోడ్, డాట్ లైన్, యూనికోడ్, స్టికీ, ఇవన్నీ మీరే ప్లే చేసుకోవచ్చు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఈ వెబ్సైట్ అనమాట REGEXR. సో గో టు దిస్ వెబ్సైట్ regexr.com, regexr.com. మీరు ఈ పైన కూడా చూడొచ్చు. సో ఇంత సింపుల్గా ఉంటుంది regexr, మీరు అర్థం చేసుకుంటూ చేస్తే. అండ్ కొంచెం కాంప్లికేటెడే, మీరు ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ మొత్తం సెలెక్ట్స్ as a హోల్ లైన్, క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉండొచ్చు, డాట్ స్టార్ #D అంటే /D అంటే డాట్ నోటేషన్, అలా ఇవి ఉంటాయన్నమాట. సో బేసిక్గా A to Z నుంచి అన్ని క్యారెక్టర్స్, స్మాల్ క్యారెక్టర్స్, A to Z క్యాపిటల్ క్యారెక్టర్స్, ఈ మిక్స్డ్ అంటే స్పెషల్ క్యారెక్టర్ అంటారు కదా, ఇది బేసిక్గా పాస్వర్డ్ కనుకుంటే 8 to 18 క్యారెక్టర్స్ ఉండాలి. సో దిస్ ఈజ్ ఫర్ పాస్వర్డ్ అనమాట. సో ఫస్ట్ ఏమైనా ఉండొచ్చు, #D అంటే అంత ఐడియా లేదు. అండ్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ మిక్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇంక్లూడ్ అయి ఉండాలి, 8 to 18 డిజిట్స్ ఉండాలి. డిజిట్స్ ఐ మీన్ నెంబర్ సంథింగ్ ఎల్స్. సో ఇదే రెజెక్స్ అనమాట మొత్తానికి. అండ్ అంతే.